ప్రైజ్ లార్డ్ మేడం. అందరికీ వందనాలు. ఈ తరుణం దేవదేవుడు మనకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు మూలవాక్యాన్ని గమనించినట్లయితే, యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రేమ మేడని మా తండ్రి, ఇంతవరకు సజీవ లెక్కల ఉంచి ఈ తరుణం మాకు అనుగ్రహించినంత వందనాలు. దయగల మా ప్రభు, చిన్న మందగా కూడి నేను స్తుతించి ఆరాధించుకున్న భాగ్యం దయచేసినంత వందనాలు. వాక్య జ్ఞానంలోకి వెళ్ళబోతుంటుండగా తండ్రి, నన్ను మరుగుపరిచి నన్ను ఒక బోరుగా వాడుకోండి తండ్రి. దయగల మా ప్రభు, వింటున్న ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల మనసు, ఆచరించగల హృదయం దయచేయండి. అదే విధంగా నాయన, వింటున్న వారికి నాకు పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. కార్యాంతమని స్తుతించిన భాగ్యం దయచేయమని, ఏ రకమైన ఇబ్బందులు ప్రకృతి సంబంధంగా కానీ, ఆరోగ్య సంబంధంగా కానీ, టెక్నికల్ ప్రాబ్లమ్స్, రికార్డింగ్ కానీ, ఏ రకమైన సమస్యలు లేకుండా నీ కాపుదల ఉంచి నాయన, వాక్యం విత్తబడిన వాక్యం నాయన ఏ ఉద్దేశంతో నీవు ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించావు, ఆ ఉద్దేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఆచరించగలిగే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి వందనాలండి అందరికీ. ఈ యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్టయితే, ఆ ఈ 2వ అధ్యాయం అంతా చదివినప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే కదా. పరిశుద్ధ గ్రంథంలో యాకోబు గారు దీన్ని పొందుపరచాలా అని, అంటే పైన మనం ఒక్కసారి జస్ట్ గ్లాన్స్ అంటాం కదా, అలా చదువుకుని వెళ్ళిపోతే ఆ రకమైన అభిప్రాయం మనకు ఏర్పడుతుంది ఎవరికైనా సరే. కానీ లోతుగా పరిశీలించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలైన వ్రాశారు. జేమ్స్ ద జస్టిన్ ఆయన్ని ఊరికనే అనలేదు, నీతిమంతుడైన యాకోబు అని చెప్పి. ఆయన ఇంకొక మాట కూడా ఉంది కదా ఆయనకి, ఒంటే మోకాళ్ళ యాకోబు అని చెప్పి, అంత ప్రార్థనాపరుడు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రేరేపణ ద్వారా మనము పరిపూర్ణం కావటానికి, మనము పరిపూర్ణత పొంది ఇతరులను వెలిగించడానికి, ఆ దైవ సంబంధమైన జ్ఞానం మనం పూర్తిగా పొందుకోవటానికి విశ్వాసులమైన మనము, విశ్వాసులం అనుకుంటూ ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ పడిపోతున్నామో అనేది చాలా చక్కగా మాటలు వివరించారు. ఈ 2వ అధ్యాయంలో 26 వచనాలు. 26 వచనాలు 2 భాగాలు చేసుకున్నట్టయితే, 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఒక భాగం, 14వ వచనం నుంచి 26వ వచనం వరకు ఒక భాగం. ఈ 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఆయన చెప్పింది ఏంటంటే, వివక్ష చూపకూడదనే హెచ్చరిక. వివక్ష చూపకూడదనే హెచ్చరిక. నీ దగ్గరకు వచ్చిన వాళ్ళ స్టేటస్ ని బట్టి నువ్వు వివక్ష అనేది చూపకూడదు. ఇక 14వ వచనం నుంచి 26వ వచనం వరకు చూస్తే, విశ్వాసము మరియు క్రియలు, విశ్వాసానికి క్రియలకి ఉన్నటువంటి సంబంధం. నిజంగా ఆ 2వ అధ్యాయం అంతా కూడా నేను చదివి ఆ నిఘంటు, అదే విధంగా కామెంటరీ బుక్స్ అన్ని చూసినప్పుడు, ప్రతి విశ్వాసి కూడా ఈ 2 విషయాలు ప్రతిరోజు గుర్తుంచుకోవాలి. ఈ 2 విషయాలు ఏంటంటే, వివక్ష చూపకపోవటం, రెండోది క్రియాసహితమైన విశ్వాసం. నిజంగా ఈ 2 మనం కలిగి ఉంటే క్రిస్టియానిటీ అనేది ప్రపంచం అంతా ఎప్పుడో వ్యాప్తి చెంది ఉండేది. ఈ 2 విషయాల్లో మనం అలసత్వం అంటే, దీనికి విశ్వాసానికి సంబంధం ఏంటి? నేను దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో నేను ఆరాధిస్తున్నాను కదా. అట్లాంటప్పుడు దీనికి విశ్వాసానికి సంబంధం ఏంటి? నేను పరలోక రాజ్యం వెళ్ళటానికి ఇవేమి ఆటంకం కావు కదా. ఇవి సెకండరీ థింగ్స్. నేను పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాను, దేవుని పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నేను కలిగి ఉన్నాను అని చెప్పి భావించడం వల్ల చాలా మంది 2 విషయాల్లో కాస్త అశ్రద్ధగానే ఉన్నారు. అందరూ అనుకోవాలి, దీంట్లో ఎవ్వరికి ఎక్సెప్షన్ లేదు. వాక్యం ధ్యానిస్తున్న నేను, వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక సమయంలో అనుకోకుండా ఇట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి పరిశీలించుకుంటే, 26 వచనాలు కనుక మనం గమనించినట్లయితే, యాకోబు గారు విశ్వాసుల్ని ఎంతగా పరీక్షించాడు అంటే, ఎక్స్‌రే వేసినట్టుగా, ఇంకా చెప్పాలంటే స్కానింగ్ అనండి, సిటీ స్కానింగ్ అనండి, ఎంఆర్ఐ స్కానింగ్ అనండి, ఎన్ని రకాలుగా విశ్వాసులను ఆయన పరీక్షించేసి, ఈ 2 కూడా చాలా మేజర్ ప్రాబ్లమ్స్ క్రిస్టియానిటీలో, క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ
మేము విశ్వాసులం అని చెప్పుకునే వాళ్ళే 2 కూడా ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రారంభ వచనాల్లో చూస్తే, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకుడి. చూడండి, 2వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఆయన ఏం చెప్పారంటే, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటం లేనివారై ఉండకుడి. మోమాటం లేనివారై ఉండండి. మొహమాటంతో ఉండవద్దని చెప్తున్నాడు. కానీ మనకెక్కడ లేని మొహమాటం. దేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి, దేవుని వాక్యం అనుసరించడానికి వచ్చేటప్పటికి నలుగురితో పాటు ఉండాలి కదండి. ఏదో లోకంలో ఉంటున్నాం కదండి, తప్పదు కదండి. అబ్బో, ఎక్కడ లేని మొహమాటం అనేది మనకి, మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఏదో ఒక సందర్భంలో ఆ మొహమాటానికి లోనవుతాం. అందుకనే మత్తయి సువార్త 22వ అధ్యాయం 15, 16 వచనాలు చూస్తే, అక్కడ పరిసయ్యులు యేసుక్రీస్తుని మాటల్లో చిక్కుల్లో పెట్టడానికని వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవనియు, సత్య మార్గమును బోధిస్తావనియు, నీవు సత్యమును అనుసరిస్తావనియు, మోమాటం లేనివాడివనియు. చూడండి, వాళ్ళు అంటున్నారు పరిసయ్యులు, ఏది యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన వారు యేసుక్రీస్తుని గురించి ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నీవు మొహమాటం లేనివాడివి. మరి రక్షణ పొంది, బాప్తిసం పొంది, రక్షకుడిగా యేసుక్రీస్తుని బాహాటంగా మనం రక్షకుడని అంగీకరించిన మనం ఎన్ని విషయాల్లో మొహమాట పడుతున్నాం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు యాజ్ ఎ క్రిస్టియన్ గా క్రీస్తు విషయంగా, మహిమా స్వరూపియగు యేసుక్రీస్తు విషయంగా మనం ఎన్ని విషయాల్లో మొహమాట పడుతున్నాము. ఈ మొహమాటం అనేది మనకు పరలోక రాజ్యాన్ని దూరం చేస్తుందని చెప్పి మనం గుర్తు పెట్టుకోవాలి. నిజంగా ఇది చదువుతా ఉంటే నా స్వభావం, నేను సాధారణంగా ఎవరు తప్పు చేసినా తప్పు తప్పు, రైట్ రైట్ అని వెంటనే చెప్పేస్తాను. చాలా మంది నన్ను అంటారు, అలాగ అనకూడదండి. దేవుడి విషయంలో ఎప్పుడు కూడా అలా ఉండకూడదు అంటాను. కానీ అలా అనేటప్పుడు చాలా మంది మనకు దూరం అవుతారు. అవనివ్వండి, వాళ్ళే తెలుసుకుంటారు తర్వాత. పేతురు గారి పత్రికలు అంటారు కదా, మిమ్మల్ని దేని విషయంలో దూషిస్తారో వాళ్ళే మీ గురించి దేవుడి దగ్గర సాక్ష్యం చెప్తారని. కాబట్టి మనం క్రీస్తు విషయంగా మొహమాటం అనేది మనం పెట్టుకోకూడదు. అదే విధంగా దేవునికి పక్షపాతం. తర్వాత క్రింది వచనాల్లో మనం గమనించినట్లయితే 2వ వచనం నుంచి 4వ వచనం వరకు చూస్తే, ఎలయనగా బంగారం ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల, మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి, నీవిక్కడ నుండి మంచి స్థలము కూర్చుండమని చెప్పి, ఆ దరిద్రంతో నీవక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠం దిగువన కూర్చుండుము అని చెప్పిన ఎడల, మీ మనస్సులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శన చేసిన వారు అగుదురు కదా. ఇది సాధారణంగా క్యాజువల్ గా జరిగేది. చూడండి, ఎవరైనా మంచి వస్త్రాలు కట్టుకుని దర్జాగా, మరి వేళ్ళకి ఉంగరాలు పెట్టుకుని, వాళ్ళు ఇంకా అవసరమైతే మెడలో చైన్స్, బ్రాస్లెట్స్ ఇవన్నీ పెట్టుకుని, లేకపోతే లేడీస్ అయితే పట్టు చీర కట్టుకుని, మరి ఒంటి నిండా నగలతో, డాబు దర్పంతో వచ్చిన స్త్రీని చూడగానే, పురుషుని చూడగానే సహజంగా ఆ కదలిక అనేది, రండి సార్, రండి మేడం, ఇక్కడ కూర్చోండి అని పిలవటం అనేది మర్యాద. ఇక చాలా మంది మన సంఘాలైతే, సంఘ పెద్దలైతే గుమ్మలోకి వెళ్ళి ఎదురెళ్ళిపోయి తీసుకొచ్చేస్తారు వాళ్ళని. అలాంటప్పుడు ఒక పేదరాలు లేకపోతే ఒక పేదవాడు, అది మురికి వస్త్రాలంటే అక్కడ మురికి అని కాదు గాని, దీనత్వంతో ఉన్నటువంటి ఆ వస్త్రాలు ధరించుకున్న వ్యక్తి, పురుషుడు గాని స్త్రీ గాని వచ్చినప్పుడు ఏమంటారంట, నువ్వు ఇక్కడ నిలబడు, అక్కడ నిలబడు, లేదా కూర్చోవాలంటే నువ్వు నిలబడలేకపోయినట్లయితే నా పాదం దగ్గర కూర్చో, అంటే నా కాళ్ళ దగ్గర కూర్చో అని చెప్తా ఉంటా. అదే గొప్ప ధనికుడు ధనికురాలు వచ్చినప్పుడు గబగబా జరిగి మనం ప్లేస్ ఇవ్వటం, అవసరమైతే మనం ముందుకెళ్ళిపోయి మనం వెనక్కెళ్ళి వాళ్ళ ముందు కూర్చోబెట్టడం జరుగుతూ ఉంటాయి. ఇట్లాంటి పనులు మన సంఘంలో అబ్జర్వ్ చేస్తే విలేజెస్ లో చాలా తక్కువ, కానీ టౌన్ సిటీస్, మెట్రోపాలిటన్ సిటీస్ మనం గమనించినప్పుడు అంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ వస్తాయి. కాబట్టి వాళ్ళు ఇట్లాంటి బిహేవియర్ ఎక్కువగా ఉంటుంది విలేజెస్ లో, ఇది కొంచెం తక్కువే. అందుకనే యాకోబు గారు ఏమంటున్నారంటే, ఇట్లాంటి భేదాలు మీరు పెట్టుకుని ఇట్లాంటి వివక్ష మీరు చూపించవచ్చా, అసలు చూపించకూడదని చెప్తూ, దేవుడికి ఏ పక్షపాతం అనేది లేదు. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక శతాధిపతి వచ్చి
ఆయన అడుగుతాడు, మా ఇంట్లో సేవకుడు పెరాలిసిస్ తో బాధపడుతున్నాడు అని చెప్పి స్వస్థత ఇమ్మని చెప్పి అడిగినప్పుడు యేసుక్రీస్తు స్వయంగా వెళ్ళాలనుకున్నప్పుడు ఆ శతాధిపతి అంటాడు, లేదు లేదు నువ్వు రావద్దు. నిన్ను నా ఇంటికి తీసుకెళ్ళటానికి నేను అంత సమర్థుడిని కాదు. నా దగ్గర కూడా చాలా సెంచురియన్ అంటే దగ్గర దగ్గర 100 మంది పైనే పనిచేసేవాళ్ళు ఉంటారు కదా! నా దగ్గర కూడా పనిచేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఒకళ్ళు రమ్మంటే వెళ్తారు, పొమ్మంటే వెళ్ వెళ్తారు కాబట్టి వాళ్ళతో నేను కబురు చేస్తాను అని చెప్పి ఆయన విధేయత చూసినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, ఇశ్రాయేలీయుల్లోన ఇంతటి విధేయత, ఇంతటి విశ్వాసం మనం చూడగలమా? అని చెప్పి అక్కడికక్కడ అంటే దేవుడు ఇంతటి విశ్వాసం మనం చూడగలమా అని చెప్పి ఆ శతాధిపతి గురించి అన్నాడంటే ఆయన నిత్యరాజ్య ప్రవేశానికి ఇక ఏమాత్రం ఆటంకం లేదు, వెళ్ళిపోతాడు ఆ శతాధిపతి. తర్వాత మనం గమనించినట్లయితే జక్కయ్య ఇంటికెళ్ళినప్పుడు ఏమంటాడు? జక్కయ్య మారుమనసు పొంది అతని ఆస్తి బీదలకి ఇవ్వటం, అదే ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే నాలుగింతలు చెల్లిస్తానని చెప్పి అతను కన్ఫ్యూస్ అయినప్పుడు, అతనికప్పుడు అతనే ఒప్పుకున్నప్పుడు ఏమంటాడు? ఇతను అబ్రహాము కుమారుడే. అప్పటి వరకు టాక్స్ కలెక్టర్ గా ఉండి ప్రజలను పీడించిన వ్యక్తి మారుమనసు పొందిన వెంటనే దేవుడు అన్నాడు, ఏ మాత్రం తడవ చేయకుండా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అలాగే 18 సంవత్సరాల నుంచి మరి నడుము వంగిపోయి బాధపడుతున్న స్త్రీని బాగు చేసి, అమ్మ నువ్వు చక్కగా నిలబడంటే స్ట్రెయిట్ గా నిలబడని చెప్పి ఈమె కూడా అబ్రహాము కుమార్తె. ఆ బంధకాల్లో పడి ఉంది ఈవిడ, కానీ ఈమె కూడా అబ్రహాం కుమార్తె అని చెప్పి అంటాడు. అదే విధంగా ఆ సురేఫెనిక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఆమె యూదురాలు కాదు, అన్యురాలు అయినప్పటికీ ఆయన ఏమంటాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది. అలాగా ఎక్కడికక్కడ ఆయన స్త్రీ అని, పురుషుడని, యూదుడని, గ్రీసు దేశస్థుడని ఏ భేదం లేకుండా వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని బట్టి వారిని శ్లాఘించాడు తప్పించి, వాళ్ళకున్న స్టేటస్సో లేకపోతే వాళ్ళకున్న క్యాస్ట్, క్రీడ్ ఇట్లాంటివి చూసి ఆయన ఎప్పుడు కూడా మెచ్చుకోలేదు. అట్లాంటప్పుడు ఆయనంత సమానంగా చూసేటప్పుడు నువ్వెందుకు లేనిపోయిన పార్షియాలిటీ చూపిస్తున్నావు? నువ్వెందుకు వివక్ష చూపిస్తున్నావు? యాజ్ ఎ క్రిస్టియన్ గా నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించేవాడివైతే మరి ఆయన ఏమంటాడు? ఈ దాసుడు ఎప్పుడు కూడా యజమానిని అనుసరించాలి. యజమాని ఎక్కడుంటే దాసుడు అక్కడే ఉండాలి. యజమానిని ఎల్లవేళలా దాసుడు అనుసరించాలని చెప్తాడు. ఆయన ప్రభువుగా మనం అంగీకరించినట్లయితే ఆయన మనం ఎందుకు అనుసరించలేకపోతున్నాం? అనుసరించలేకపోవడానికి కారణం ఏంటంటే ఆ మొహమాటం. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయం 10, 11 వచనాల్లో పౌలు గారు అంటారు, సహోదర ప్రేమ కలిగి ఒకరికంటే ఒకరు ఘనులుగా ఎంచుకొనుడి. అస్సలు మన వల్ల కాదిది. ఒకరికంటే ఒకరు ఘనులుగా ఎంచుకోండి. ఏదో మొహమాటానికి మీకంటే ఏంట్లండి, మీరు చాలా ప్రజ్ఞావంతులు, మీరు అది ఇది అంటే ఎక్కువ మంది, అందరూ కష్టమా? ఎక్కువ మంది మెంటాలిటీ ఎలాగుంటదంటే ఏదో మొహం మీద అంటారు గానీ, పెద్ద చెప్పొచ్చాడులే, పెద్ద చెప్పొచ్చిందిలే, మాకంటేనేంటి చాలా గర్వం, అతిశయం, అతనికి చాలా అతిశయం, లేతే ఆవిడకి అతిశయం అని చెప్పి వెనక మాట్లాడతారు. కొంతమందయితే ముందుగానే విమర్శిస్తారు. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే, అసలు నీకు సహోదర ప్రేమ అనేది ఉంటే ఒకరికంటే ఒకరు ఘనుడని ఎంచుకోండి. ఆ సహోదర ప్రేమ మనం కలిగి ఉంటే, ఒకరికంటే ఒకరు ఘనుడని ఎంచుకుంటే అసలు ఈ సంఘాల్లో ఈ కక్షలు, కార్పణ్యాలనేవి ఉండవు. అదే విధంగా లూకాసు సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ఆయన అంటాడు, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇక్కడ బేదలు అంటే ఫుడ్ విషయంగా కాదు గాని ఆధ్యాత్మిక బేదరికం మనకు తెలుసు కదా! ధన్యతలో చెప్పేటప్పుడు ఆయన ఏమంటారు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చాలా డైరెక్ట్ గా చెప్తాడాయన. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఒక క్రిస్టియన్ అల్టిమేట్ గోల్ ఏంటి మనకి? పరలోక రాజ్యం. అంతే కదా! ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మనం ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉండాలి. ఈ ధన్యకరమైన జీవితం మనం జీవించాలి అంటే, ధన్యత అంటే దేవునితో కలిసి ఆనందించే ఆనందం. అది లౌకిక ఆనందం కాదు. అలా ఆనందించాలి అంటే నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. శుద్ధీకరించే దేవుడిని నేనే, మీ వల్ల కాదని చెప్పాడు లేవికాండలో. కాబట్టి మనం ఆయన చేత శుద్ధీకరించబడాలంటే ముందు అసలు మనలో ఉన్నది ఏంటో మనకు తెలియాలి. ఆయన ఎంత పవిత్రుడో మనం గమనించాలి. అట్ ది సేమ్ టైమ్ ఆయనకి మనకున్న వ్యత్యాసాన్ని మనం గమనించినట్లయితే ఆ పశ్చాత్తాపం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అబ్రహాం ఏమంటాడు?
ఆదికాండం 18 అధ్యాయంలో నేను దుమ్మును, ధూళిని అంటాడు. సుంకర్ ఏమంటాడు? ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికైనా నాకు యోగ్యత లేదని తల వంచుకొని రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపిని నన్ను కరుణించు. ఎంత దీనమైన ప్రార్థన చేశాడంటే, ఆ దీనత్వం మనలో రావాలంటే మన ఎదుటి వాళ్ళని బాగా స్టడీ చేస్తాం. కానీ మనల్ని మనం స్టడీ చేసుకోవడంలో అహం అడ్డొచ్చేస్తది. పౌలు గారు అంతటి వాడే అంటాడు కదా! నన్ను నేను ఎప్పుడు కూడా ఆడిట్ చేసుకోను. నా ఆడిట్ ఆఫీసర్ దేవుడే. నన్ను ఆడిట్ చేయటానికి, నన్ను పరీక్ష చేయటానికి దేవుడికి అప్పచెప్పేస్తున్నాను. దావీదు మహారాజు కూడా అంటాడు కదా! దేవా నన్ను పరిశీలించు, పరిశోధించు. నీకు ఆయాస్కరమైన మార్గములు నాలో ఉన్న వాటిని తొలగించు తండ్రి అని చెప్పి అడుగుతాడు. కాబట్టి మనకు మనం పరీక్ష చేసుకున్నప్పుడు మనకెప్పుడు కూడా బానే అద్దంలో ముఖం చూసుకొని బయటకు వెళ్ళిపోయి మర్చిపోయినోళ్ళలా ఉంటారని చెప్పి మొదటి అధ్యాయంలో ఉంది కదా! కాబట్టి ఇక్కడేమంటున్నాడంటే, బీదలైన వారు ధన్యులు అంటే ఆధ్యాత్మిక పేదరికాన్ని మీరు గమనించినప్పుడు మీరు దేవుడి దగ్గరికి వస్తారు. అదే విధంగా లూకా సువార్త మత్తయి సువార్త 11 వచనంలో బీదలకు సువార్త ప్రకటించ ప్రకటించబడుచున్నది. 11 వచనంలో ఈ సందర్భం ఏంటంటే, బాప్తిస్మిచ్చే యోహాను చెరసాల్లో వేయబడినప్పుడు కొంతమందిని పంపిస్తాడు. యేసుక్రీస్తు దగ్గరికి. రాబోవాడు నీవేనా? మేము ఎవరి కోసమని ఎక్స్‌పెక్ట్ చేయాలా? అన్నప్పుడు నేనే యేసుక్రీస్తునని వచ్చినోళ్ళకి ఆయన చెప్పలేదు గానీ, నేనేం చెప్పాడంటే, గుడ్డివారి కన్నులు తెరవబడుతున్నాయి, కుంటివారు నడుస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతుందని చెప్పండి అంటాడు. అంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? మెస్సయ్య చేస్తాడని ముందే ప్రకటించబడింది గాబట్టి, ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో ఆయనే యేసుక్రీస్తుని లోకానికైనా చెప్పడం అనేది అక్కడ జరిగింది. బీదలకు సువార్త ప్రకటించబడుతుందంటే ఆత్మ విషయమై ఎవరైతే దీనులై ఉంటారో, దేవా నా ఆత్మ నీతో కలిసి ఆనందించాలనుంది కానీ, నా ఆత్మ నీ ఆత్మ అంత పరిశుద్ధత లేనిది అని చెప్పి మనం దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఆ పశ్చాత్తాప హృదయం మనకు కలిగి ఉన్నప్పుడు వెంటనే ఆయన శుద్ధీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. అదే విధంగా లూకా సువార్త 4 అధ్యాయం 18 వచనంలో నాజరేతన్ మేనిఫెస్టో అంటాం కదా! అందులో ఆయన ఏమంటాడు? ఇదే ఇదే వచనాలు మనం ప్రవక్త అయిన యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. 60 అధ్యాయంలో బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన లోకానికొచ్చానని చెప్తాడు. ఈయన రాకముందే 700 సంవత్సరాల పూర్వే ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు ప్రకటింప చేసాడు. యేసుక్రీస్తు లోకానికొచ్చే దాంట్లో మెయిన్ పర్పస్ బీదలకు సువార్త ప్రకటించడానికి. ఎవరికి? ఇప్పుడు బాగా ఎక్కడో సంతర్పణ జరుగుతుంది. ఎవరెళ్తారు అక్కడికి? బాగా కడుపులో ఆకలవుతున్న వాళ్ళు ఎళ్లి కూర్చుంటారు భోజనానికి. అంతేగాని కడుపు నిండా ఉన్నవాడికి అక్కడికి వెళ్ళడు. అది భౌతికపరమైనటువంటి ఆకలి. అలాగే ఆధ్యాత్మికంగా పరిశీలించుకుని ఆత్మ సంబంధమైన దీనత్వం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఆయన ఆశ్రయిస్తారు కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చబడుతుంది. ఆయనంటాడు కదా! తనను ప్రేమించిన వారికే వారసత్వం అనేది నేను ఇస్తాను. అంతే తప్పించి పలానా, పలానా వంశానికి చెందిన వాడిని, ఆ వంశవృక్షాన్ని అడ్డం పెట్టుకొని నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే కుదరని పని. ఆయన్ని ప్రేమించిన వారు మాత్రమే దాన్ని ఆహ్, తీసుకోగలరు. అందుకని చెప్పి అక్కడ ఆయన చెప్పిన మాటేంటంటే, అక్కడ చూడండి 3 రోజులు ఒకసారి ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, అక్కడే కూర్చున్నారు జనమంతా. అంటే వాళ్ళకి ఎంత ఆధ్యాత్మిక సంబంధమైన ఆకలి, ఆత్మ సంబంధమైన దీనత్వం కలిగి ఉన్నారో గమనించాడు. ఆయన ముందు ఆధ్యాత్మికంగా వాళ్ళు తృప్తిపరిచాడు. తర్వాత భౌతికంగా కూడా వాళ్ళకి ఆహారం పెట్టి పంపించడం అనేది జరిగింది. అదే విధంగా మనం రెండో అధ్యాయంలోనే 7వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అక్కడ ఆయన చెప్పినట్టు 4వ వచనం వరకు చూసాం కదా ఇందాక. 5వ వచనం నుంచి మనం చూస్తే నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అంటే అందరూ అలాగే 6వ వచనం చూస్తే అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు. ధనవంతుల మీద మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయాధిపతుల సభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా! మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా! మెట్టుకు నీ వలె నీ పొరుగువాని ప్రేమించుము. లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారగుదురు.
మీరే ధనవంతుల గురించి అయితే ప్రాకులాడుతున్నారో వాళ్ళేం చేస్తున్నారంటే, మీకు పెట్టినటువంటి శ్రేష్టమైన నామాన్ని వాళ్ళు కించపరుస్తూ మాట్లాడుతున్నారు. క్రీస్తుని అనుసరించే వారిని క్రిస్టియన్స్, క్రైస్తవులు. ఇప్పటికీ కూడా చాలా మంది ఆ కిరిస్తాని అమ్మాయా, ఆ క్రిస్తాని అబ్బాయా, క్రిస్టియన్సా లేతే ఇంకోటి మాట్లాడతారు. అదే కాకుండా చక్కని పేర్లు పెడితే వాళ్ళిష్టం వచ్చినట్టు సుబిగా, వెంకయ్య వాళ్ళిష్టం. ఏదో వెంక ఇలా మాట్లాడతారనమాట. ఒకసారి మా స్కూల్‌కి ఒక మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారొచ్చారు. ఆయన అది అటెండెన్స్ లిస్ట్ తీసి పేర్లు చదువుతూ పక్కన క్యాస్ట్ కాలమ్‌లో చూసి వీరేంద్ర అని ఒక పేరుంటే నన్నడిగారు. "మేడం గారు క్యాస్ట్ కాలమ్‌లో ఎస్ అని ఉంది. వీడికేమో వీరేంద్ర అని పేరు రాసారు అదేంటండి?" "అదేంటండి నేను రాయటం ఏంటండి? వాళ్ళ తండ్రి ఆ పేరు చెప్పారు. మనం రాసాం." "అబ్బబ్బే! అలా రాయకూడదండి. ఏం రాయాలి సార్" అన్నా. ఏ వీరయ్యనో రాయాలంతే తప్పించి, వీరేంద్ర అనేది అప్పర్ కాస్ట్ వాళ్ళు పెట్టుకునే పేర్లండవి. ఇక్కడ వీరిగా లేతే వీరయ్య అని రాయాలి మీరు. అదే బీసీకైతే వీరేశం అని రాయాలి అని ఏదో క్లారిఫికేషన్ ఇచ్చాడు. నేను అలాంటిది పాటించనండి. తల్లిదండ్రులు ఏ పేరు చెప్తే అదే ఫలానా క్యాస్ట్‌కి ఫలానా పేరని లేదండి అని చెప్పి ఆయనతో డిస్కస్ చేయటం జరిగింది. ఇప్పటికి కూడా సమాజంలో మనకు శ్రేష్టమైన పేరు మనకి తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఒకవేళ ఆ కుర్రవాడు ఎవరి దగ్గరన్నా ఒక పాలేరుగానో, ఒక పనివాడుగానో పనిచేస్తూ ఉంటే, మంచి అందమైన పేరు పెట్టినా వాళ్ళిష్టం వచ్చినట్టు పిలుస్తారు. అదే కాకుండా దేవునికి అనుగ్రహింపబడిన మన గురించి వాళ్ళు చాలా చులకనగా మాట్లాడతారు. క్రైస్తవులంటే వాళ్ళకి తెలీదు. అందుకనే పేతురు గారు అంటారు కదా! రాజులైన యాజకులను, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు మీరు. ఒకప్పుడు కనికరింపబడక, ఒకప్పుడు చీకట్లో ఉన్నవారు ఇప్పుడు వెలుగులోకి మనల్ని పిలిచాడు. ఆయన గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తం ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని రాజులు అని చెప్పి ఆయన మనల్ని సంబోధించడం జరిగింది. ఇక్కడ యాకోబు గారు ఏమంటున్నాడంటే, ఇలా చేయటమే కాకుండా న్యాయ సభలకు మిమ్మల్ని ఈడ్చుకెళ్ళిపోతారు. చూడండి ఎక్కడన్నా గ్రామాల్లో ఏదైనా దొంగతనం జరిగేటప్పటికి వెంటనే ఎక్కడికెళ్ళిపోతారు? ఔట్‌స్కట్స్‌లో ఉన్న హరిజన వాళ్ళకి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు ముందు. ఏంటంటే ముందు ఫస్టు సస్పెషన్ ఎవరి మీదుంటే వాళ్ళదేదో కుల వృత్తి అయినట్టుగా ఆ రకంగా చేస్తారు. నేను ఒకసారి ఏదో హిస్టరీ చదువుతుంటే ఒక లేడీ మినిస్టర్ సదాలక్ష్మి అనుకుంటా ఆవిడ పేరు. ఆవిడ ఒక అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే గారిని ఆవిడ అవమానంగా మాట్లాడేదో అంటే ఆవిడ ఇంకా మాట చెప్పలేం గానీ, చేతిలో ఉన్నదేదో విసిరేసింది. ఎందుకు ఆవిడకి అంత కోపమొచ్చిందంటే, ఆ ఎమ్మెల్యే సదరు ఎమ్మెల్యే ఏమన్నాడంటే, ఎస్సీ క్యాండిడేట్స్ అంటే వీళ్ళంతా దొంగలు. వీళ్ళు చేసే అరాచక కృత్యాలు, వీళ్ళు చేసే పనులివి అని చెప్పి క్యాస్ట్ ఎత్తి అన్నందుకు ఆవిడకి చాలా బాధ కలిగి, ఆ చేతిలో ఉన్నది వస్తువు ఎమ్మెల్యే మీదకి చెప్పు విసిరివేయటం జరిగింది. అంటే అంత చదువుకుని ఆ రకంగా ఉన్న వాళ్ళకే జ్ఞానం లేనప్పుడు, ఒకసారి ఇలాగే ఒక ఎమ్మెల్యే దగ్గర ఏదో పరిష్కారానికి కూర్చుంటే ఒక సందర్భంలో ఆహ్, సాయిబు డాక్టర్‌ని సాయిబు డాక్టర్ అనక ఏమంటాం? కుమ్మరి మేస్టర్‌ని కుమ్మరి మేస్టర్ అనక ఏమంటాం? చాకలి మేస్టర్‌ని చాకలి మేస్టర్ అనక ఏమంటాం? అని ఏదో చెప్పేస్తున్నాడండి. ఎంఏ ఫిలాసఫీ, సైకాలజీ కూడా చేసాడు ఆ ఎమ్మెల్యే. నేను ఒకటే అన్నాను సార్ మీరు పిలిస్తే ఆళ్ళు అంగీకరించని సేపు పర్వాలేదు. ఆ కుమ్మరి, చాకలి, మంగలి అనేది ఆళ్ళకేమి బిరుదులు కాదవి. మేస్టార్‌ని మేస్టార్ పేరు పెట్టి పిలవాలని. ఇప్పటికి కూడా సమాజంలో ఇంకా ఆ భావం అంటే మీరు సిటీలో ఉన్నారు. హైదరాబాద్ సైడ్ ఉన్నారు కాబట్టి తెలీదు. గ్రామ స్థాయికి వెళ్ళేటప్పటికి ఇట్లాంటివి ఇంకా చాలా ఎక్కువగున్నాయి. కులబంతులనేవి గూడా ఇంకా పోలేదు. కులబంతులు ఇప్పటికి ఉన్నాయి కొన్ని గ్రామాల్లో. 2 క్లాసుల విధానాలనేవి కూడా ఇంకా పోలేదు. కాబట్టి యాకోబు గారంటున్నారు, "ఎందుకు ధనవంతుల గురించి మీరంత పడి చచ్చిపోతారు? మీకు పెట్టిన పేరు విలువైన పేరుని వాళ్ళే తీసేస్తున్నారు. అదే న్యాయ సభలకి ఈడ్చుకొని వెళ్తున్నారు. మీ మీద లేనిపోయిన ఆరోపణలు, నిందలు వేస్తున్నారు. కాబట్టి వాళ్ళకొద్దు" అని చెప్తూ, అసలు మీరెవరు తీర్పు తీర్చడానికి? ఒక వ్యక్తి పేదవాడైనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి, ఆత్మలో దీనత్వం కలిగి, పశ్చాత్తాపం చెందిన మనసుతో పాప క్షమాపణ పొందినట్టయితే, రూపాంతరం చెందిన మనసు కలిగిన వాడైతే అతను తప్పకుండా పరలోక రాజ్యానికి వెళ్తాడు. అతని పేదరికం ఆటంకం కాదు. ఒక వ్యక్తి ధనవంతుడయ్యుండి చాలా హీనంగా ప్రవర్తించినట్లయితే అతను ధనవంతుడైనంత మాత్రాన అతను పరలోకానికి వెళ్ళడు.
యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం కదా! అక్కడ అబ్రహాం రొమన అనుకున్నటువంటి లాజరు. అబ్రహాం ధనవంతుడే. కానీ అక్కడికి వెళ్ళాడు. ఎందుకంటే అబ్రహాము నీతిమంతుడు. లాజరు పేదవాడే. కానీ అక్కడికి వెళ్ళాడు, అబ్రహాం రొమ్మున ఆదుకున్నాడు. ఒక ధనవంతుడు అక్కడికి వెళ్ళలేకపోయాడు. లాజరు ఉన్నంత కాలం లాజరుకి కనీసం రొట్టె ముక్కలు కూడా వేయకుండా హీనంగా చూసినటువంటి ధనవంతుడేమో నిత్య నరకాగ్నికి వెళ్ళాడు. ఆ లాజరేమో అబ్రహాం రొమ్మున ఆనుకున్నాడు. కాబట్టి పేదరికమా, ధనికుడా అనేది కాదు గాని, నువ్వు ఆత్మలో ఎంత దీనత్వం కలిగి పరలోక సంబంధమైన విషయంలో నువ్వెంత ధనాన్ని సమకూర్చుకున్నావు అనేదే దేవుడు చూస్తాడు కాబట్టి, పేదవాడు అనే ఒక డెసిగ్నేషన్ వల్ల నువ్వెవరిని కూడా తృణీకరించవద్దు. ఏమో దేవుడు అతన్నే తను ఏర్పాటు చేసుకున్నాడని నీకేం తెలుసు, నువ్వు తీర్పనేది తీర్చవద్దంటాడు. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తే పక్షపాతం చూపితే తర్వాత తీర్పులో కూడా నువ్వు పక్షపాతం పొందుతావు అనే ఆజ్ఞ నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వేదో నేను చూసేస్తున్నాను, నేను పక్షపాతంగా చూశాను, అయిపోయింది, నన్నెవరేం చేస్తారని నువ్వు అనుకుంటున్నావేమో. రేపన్న రోజు తీర్పు ఉంది. ఆ జడ్జిమెంట్ లో నువ్వు తప్పును పొందినవాడు అవుతావు. దేవుని ఆజ్ఞ పొరుగువాడిని ప్రేమించమని, తీర్పు తీర్చవద్దని. తీర్పు తీర్చడం నీ పని కాదన్నాడు ఆయన. తెలిసి కూడా నువ్వు ఎందుకు తీర్పు తీరుస్తున్నావు? నువ్వు నరకాగ్నికి లోనవ్వాలంటే నువ్వు ఆ పని చెయ్యని చెప్తాడు. ఆ తర్వాత 10, 11 వచనాలు చూస్తే ఒక్క ఆజ్ఞ కూడా, చాలా మంది ఏమనుకుంటారంటే పర్వాలేదు 10 ఆజ్ఞల్లో ఒకటి నేను పాటించాను కాబట్టి మిగిలిన ఏదైనా ఒకటి తప్పిపోయిన 9 పాటించాను కాబట్టి ఒకటి తప్పిపోయినా పర్వాలేదు అనుకుంటారు. కానీ ఆయన ఏమంటున్నాడంటే 10 ఆజ్ఞలు పరిపూర్ణంగా నువ్వు పాటించాలి. దొంగతనం చేయొద్దన్నది, వ్యభిచరించవద్దన్నది, హత్య చేయవద్దని అన్ని సమానమే. పెద్ద తప్పు, చిన్న తప్పు అనేది లేదు. పెద్ద తప్పు, చిన్న తప్పు అనేది లేదు. కాబట్టి ఆజ్ఞానుసారంగా నువ్వు నడుచుకో. తర్వాత రాబోయే తీర్పు జ్ఞాపకం చేసుకుని ఇతరుల పట్ల మళ్ళీ చెప్తున్నాడు ఆయన, నువ్వు తీర్పులు గునవుతావు. ఒకవేళ ఈ లోకంలో నాకంటే మించిన ధనవంతుడు, నాకంటే మించిన తీర్పరి లేడని చెప్పి నువ్వు తీర్పు తీరుస్తున్నావేమో, ఓ మానవుడా, నువ్వు తీర్పులో లోనయ్యే రోజు ఉంది కాబట్టి అది జ్ఞాపకం చేసుకుని నువ్వు మొహమాటంతో ఎవరికో లోకాన్ని మెప్పించడానికి పేదవాళ్ళ పట్ల దయలేని విధంగా నువ్వు ప్రవర్తించకు. దేవుని దృష్టంతా వాళ్ళ మీదే. ఆత్మ సంబంధమైన పేదరికం, ఆత్మ సంబంధమైన దీనత్వం ఎవరికైతే ఉందో వాళ్ళనే ఆయన ఎంచుకుంటున్నాడని చెప్తున్నాడు. అదే విధంగా 13 వచనానికి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరింపబడుదురు. ఇది మనకు తెలుసు కదా! కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్తాడు. నువ్వు ఎవరి పట్లైనా కనికరం చూపుతే, అంటే ఇది కూడా కొంచెం కాంట్రోవర్సీ. ఎలాగంటే మనం ఇతరుల పట్ల కనికరం చూపేస్తే పరలోకానికి వెళ్ళిపోతామా? అది పరలోకానికి వెళ్ళటం అనేది కేవలము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10, 9 వచనాలు చూస్తే మీరు విశ్వాసమును కృప ద్వారా రక్షింపబడ్డారని చెప్పి. అది మనం పరలోకానికి వెళ్ళటం అనేది ఆ జడ్జిమెంట్ కింద ఆయన ఇస్తాడు. కానీ కనికరం యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ నువ్వు కనికరం అనేది చూపాలి, కనికరింపబడతావు. కనికరము తీర్పు కంటే కనికరము అతిశయించదగింది అంటాడు. అందుకనే మీకా ప్రవక్త ద్వారా ఆయన ఏమంటాడంటే, కనికరం అనే కోరుచున్నాను, బలిని నేను కోరటం లేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి కనికరం కలిగి ఉండండి అని చెప్పాడు. ఈ తర్వాత ఈ 14వ వచనం, ఈ 13వ వచనం వరకు ఆయన చెప్పింది ఏంటంటే, మనం మొహమాటంతో ఎన్ని తప్పులు చేస్తున్నామో, మన దగ్గరకు వచ్చిన వ్యక్తి యొక్క స్టేటస్ ని బట్టి ఏ విధంగా పక్కకు పెట్టడం, ఏ విధంగా మనం నెత్తికెక్కించుకోవడం అనేది జరుగుతుంది. దీని విషయంగా మీరు తప్పకుండా తీర్పుకు లోనవుతారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మొహమాటం లేని వారై, పక్షపాతం లేని వారై ఉండండి. ఎందుకంటే తీర్పుకు లోనయ్యే ప్రమాదం మనకి ఉంది. ఇక రెండో ఆస్పెక్ట్ ఏంటంటే క్రియలు, విశ్వాసము. విశ్వాసానికి క్రియలకున్న సంబంధం ఏమిటి? ఇది చాలా మంది ముందే చెప్పాను కదా, యాకోబు గారు క్రియలకి ఇంపార్టెన్స్ ఇచ్చాడు, విశ్వాసానికి ఇది కానే కాదు. అసలైన విశ్వాసం లేకుండా క్రియలనే లేవు, క్రియలనేవి లేకుండా విశ్వాసం లేదు. రెండిటిని వేరు చేసి చూడలేము అంటాడు ఆయన. ఎక్కడైతే విశ్వాసం ఉందో అక్కడ క్రియ ఉండాలి. ఆ చేసే క్రియలో విశ్వాసం లేకపోతే ఆ క్రియ దేవుని దృష్టిలో చెల్లుబాటు కాదని ఆయన చాలా ఖచ్చితంగా చెప్తాడు. క్రియలు లేని విశ్వాసము ఎవరినైనా రక్షించడం కష్టం. ఇక్కడ క్రియ అంటే చాలా మంది అనుకుంటారు, క్రియ అంటే
ఏదో భౌతికంగా మనం చేసే పని క్రియ అని. కానీ ఇక్కడ యాకోబు గారు చెప్పిన మాటకి సరైన అర్థం ఆ కామెంటరీ బుక్‌లో చూస్తే ఈయన దృష్టిలో క్రియ అంటే మనం గమనించవలసిందేంటంటే విధేయత, మాట, ప్రవర్తన ఈ 3 ఉంటాయంట. అంటే దేవుని పట్ల చూపే విధేయత, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు మన మాట, అదే విధంగా పొరుగు వారితో మనం మాట్లాడే మాట, అదే విధంగా ప్రవర్తన. ఒక క్రైస్తవుని యొక్క ప్రవర్తన కూడా అది క్రియగానే పరిగణించబడుతుంది. మన మాట, మన ప్రవర్తన, అది కూడా విధేయత కూడా ఇవి క్రియలుగానే ఉంటాయి. ఏదో కష్టపడి పనిచేయటం క్రియ అని కాదు. ఈ 3 కూడా క్రియలతో అంటే ఒక క్రైస్తవుడు దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం నేను కలిగి ఉన్నానని చెప్పి గర్వంతో విర్రవీగకూడదు. విధేయత ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. అననీయ గురించి చెప్పుకున్నాం కదా మనం. అపోస్తల కార్యాల గ్రంథంలో అతనంటాడు, ప్రభువా ఈ పౌలు దగ్గరికి నన్ను ఎళ్ళమంటున్నావా? సంఘాల్ని హింసించాడు అది ఇది అని చెప్తే నువ్వు వెళ్ళు అతనికి బాప్తిస్మం ఇవ్వు అని చెప్పి పంపించినప్పుడు వెళ్లి ఏమంటాడు సౌలుని? సౌలా సహోదరుడా అని పిలుస్తాడు. ఆ విధేయత అంటే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు ఆ విధేయత అనేది ఉండాలి. చక్కని మాట, సమయోచితమైన మాట, సమయోచితమైన ప్రత్యుత్తరం చాలా అనర్థాలను ఆపుతుందని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ క్రియ అంటే నువ్వు పరిపూర్ణమైన విశ్వాసం అయితే నీ మాటలో విశ్వాసం కనపడాలి. నీ ప్రవర్తనలో విశ్వాసం కనపడాలి. నీ విధేయతలో విశ్వాసం కనపడాలి. ఆ 3 కూడా లేనప్పుడు నీవు దేవుని పట్ల ఎంత విశ్వాసం నువ్వు కలిగి ఉన్నా దానివల్ల ప్రయోజనం ఏమి లేదంటాడు. యేసుక్రీస్తు స్వయంగా ఏమంటాడాయన 7వ అధ్యాయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువా ప్రభువా అనేవాడు పరలోక రాజ్యం చేరడు గాని నా తండ్రి చిత్తం ప్రకారం చేయువాడే నాకు ఇష్టలైన వారని చాలా చక్కగా చెప్తాడు. ఆయన తండ్రి చిత్తం ఏంటి అనేది మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-46 వచనాలు మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి మాటలు. కుడి పక్కన గొర్రెలు, ఎడమ పక్కన మేకలు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అంటారు ఒక గుంపుని. ఇంకొకరిని అదే శపించబడిన వారులారా అంటారు. ఎవరు ఆశీర్వదింపబడినవారంటే ఆయన చెప్తాడు, నేను ఆకలితో ఉన్నప్పుడు నాకు భోజనం పెట్టారు, నేను దాహంతో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇచ్చారు, నేను వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు నాకు వస్త్రాలు ఇచ్చారు, నేను పరదేశిగా ఉన్నప్పుడు పరామర్శించారు, నేను రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు, నా స్వస్థత కోసం మీరు కష్టపడ్డారు. అదే విధంగా నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాలంటే ఆధ్యాత్మిక చెరసాల. ఇలా నేను చెరసాలంటే కష్టం అని కూడా రెండో అర్థం ఉంది. అంటే నేను కష్టంలో ఉన్నప్పుడు మీరొచ్చి నన్ను పలకరించారు. వాళ్ళు అడుగుతారు కదా! ప్రభువా నీకెప్పుడు ఆకలేసింది? నీకెప్పుడు దాహమైంది? నీకెప్పుడు ఇవన్నీ మేమెప్పుడు చేసావంటే, వీళ్ళల్లో ఎవరికి చేసినా నాకు చేసినట్టు. అంటే క్రియ అది. నీ విశ్వాసం ఉంది. పరిపూర్ణమైన విశ్వాసం నీకుంది. కానీ 4 గోడల మధ్య నువ్వు తలుపేసుకొని కూర్చొని ప్రభువా ప్రభువా అని దినమెల్లా ప్రార్థన చేసినా దానివల్ల ప్రార్థన చెయ్యి. అది క్రియారూపంగా లేనప్పుడు అందుకని యాకోబు గారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి చెప్పలేదు. యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని ఆయన చెప్పడం అనేది జరిగింది. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ నా సహోదరులు మీరెవరికి చేసినా నాకు చేసినట్టంటే మీ విశ్వాసం అక్కడ డీడ్స్‌లో, వర్క్స్‌లో కనపడాలి. క్రియల్లో కనపడాలి. అదే విధంగా తర్వాత వచనాల్లో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3 అధ్యాయం 17, 18 వచనాలు చూసి చిన్నపిల్లలారా దేవుని ప్రేమ ఎలాగ నిలుచునంటే ఆ క్రింది వచనాలను అంటాడు. మీరు ప్రేమ ఎలాగ నిలుచునో మాటతోనూ, నాలుకతోనూ కాక క్రియతోనూ, సత్యముతోనూ ప్రేమిద్దాం. ఎవరినైనా కూడా ఉట్టి మాటలు చెప్పేసి నువ్వంటే నాకు చాలా ప్రేమ. ఆకలితో ఉన్న వ్యక్తి వచ్చి నీ గుమ్మం ముందు నిలబడినప్పుడు, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను పర్వాలేదు ఇంటికెళ్ళు. అలాగే చలితో ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను ఇంటికెళ్ళని చెప్పటం కాకుండా, నువ్వు అతని ముందు తాత్కాలికంగా అతనికి ఆకలి తీర్చాలి, చలికి వస్త్రం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత దేవుని సువార్త నువ్వు ప్రకటించు, ప్రార్థించు ఏదన్నా చెయ్యి. అంతే తప్పించి ముందు చేయవలసిన పని చేయకుండా, నాకు చాలా విశ్వాసం ఉందని చెప్పుకున్నట్టయితే, ఆ విశ్వాసము నిలబడదు. సరైన విశ్వాసము కాదు అని చెప్తాడు. మొహమాటంతో ఉండొద్దు. అలాగే మీరు చేసే ప్రతి పని కూడా మాదిరికరంగా ఉండాలి. మన మిషనరీస్ చేసిన పని అదే కదా! అయి వాళ్ళిక్కడ రాగానే ముందేం చేస్తారు? మన లాంగ్వేజెస్ నేర్చుకున్నారు. మన ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకున్నారు. ఆ ప్రాబ్లమ్స్ పరిష్కారానికి వాళ్ళు ముందుగా కృషి చేసి,
ఆ తర్వాత దేవుని సువార్త ప్రకటించారు. ఫాదర్ హయ్యర్ గారు ఇక్కడ రాగానే ఆ పల్నాటి సీమలో అక్కడున్న ప్రాబ్లమ్ చూసారు. ఆ డొక్కల కరువు అని అప్పుడొచ్చి కొన్ని వేల మంది చనిపోయారు. కాబట్టి ముందుగా వీళ్ళకి ఏదోటి ఉపాధి కల్పించాలని 2000 ఎకరాల స్థలం కొని పండ్ల తోటలవి పెట్టించడం, పవర్ లూమ్ పెట్టించడం, వాళ్ళకి ఏదైతే ఆ వృత్తి వచ్చో వాళ్ళతోటి ఆ వృత్తులు చేయించడం, చేయించి దాని ద్వారా వాళ్ళు సువార్త ప్రకటించారు. అంతే తప్పించి వచ్చేసి నేను ఫారిన్ నుంచి వచ్చాను మీ సువార్త ప్రకటిస్తాను వినండి అంటే ఎవరు కూడా వినరు. అలాగే సర్ ఆర్థర్ కాటన్ గారు కూడా ఆయన ఏం చేశారు? ఆ ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించారు. కాబట్టి ప్రాతస్మరణీయుడని చెప్పి ఇప్పటికీ కూడా ఆయన్ని ప్రతి ఉదయం ఆయన్ని ఒక దేవుడిగా కొలిచేవాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు. కాబట్టి మీకెంతైతే దేవుడంటే విశ్వాసం ఉందో అది క్రియారూపంగా కనపడాలి. అదే విషయంగా మనం గమనించినట్లయితే 24వ వచనంలో అంటాడు. అబ్రహాం విశ్వాసం చూడండి. అతడు మరి చివరికి 22వ అధ్యాయంలో ఏమంటాడు? నీకొక్కడైన కుమారుని తీసుకొచ్చి నాకు అర్పించు అంటాడు. మాట్లాడకుండా 3 దినాలు ప్రయాణం చేసి తన కొడుకుని తీసుకెళ్లి ఆ బలిపీఠం మీద కూర్చోబెడతాడు. చెయ్యి ఎత్తుతాడు. కత్తి పైకెత్తినప్పుడు అబ్రహామా ఆగు అంటాడు దేవుడు. అంటే మనకి ఆ విశ్వాసానికి కార్యసిద్ధి కలగాలంటే క్రియ అనేది ఉండాలి. మనం ఎంత మంచి విశ్వాసంతో ఉన్నా క్రియ లేని విశ్వాసం అనేది వ్యర్థం. అబ్రహాం చాలా విశ్వాస దేవుడు తెలుసు. యోబుని గురించి ఏమంటారు? యోబుకు నువ్వు కావాల్సినవన్నీ సమకూర్చావు. నువ్వంటే నమ్మకం, విశ్వాసం లేకుండా ఎందుకుంటాడులే అనగానే అప్పుడేమంటాడు? అతని ప్రాణం తప్ప అన్ని నీకు అప్పచెప్పాను అంటాడు అప్పటి దేవుడు. అప్పుడు మనకి యోబు గురించి అంతా తెలిసింది. కానీ ఇప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు. కాబట్టి అతడు నీతిమంతుడయ్యాడు. విశ్వాసం మనలో ఉందన్నప్పుడు మన ప్రవర్తన ద్వారా, మన క్రియ ద్వారా ఇతరులకి అర్థం కావాలి. అది ఇక్కడ నొక్కి చెప్పేది యాకోబు గారు. అదే విధంగా రాహాబు గురించి కూడా ఆయన చెప్తున్నాడు. రాహాబును వేశ్య తన కుటుంబాన్ని ఎట్లా రక్షించుకుంది? వచ్చే పోయే వారి వల్ల యెహోవా దేవుడి గురించి ఆమె తెలుసుకుంది. ఆ వేగుల వారు వచ్చినప్పుడు మీరు పలానా ప్రాంతం నుంచి వచ్చారు కదా! మీ దేవుడు యెహోవా దేవుడు కదా! ఆయన చేసిన కార్యాలు ఇశ్రాయేలీయులకి ఆయన చేసిన అద్భుత కార్యాలు అన్నీ విన్నాం. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. యోర్దాను నది నీటిని గోడగా నిలబెట్టాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా మిమ్మల్ని నడిపించాడు. మన్నా కురిపించాడు. మీకు అన్ని చెప్పేస్తున్నావిడ వాళ్ళతో. ఆ క్రియలన్నీ మాకు తెలుసు అని చెప్పి అక్కడితోటి ఆగిపోలేదు. యెహోవా దేవుడు సృష్టికర్త కాబట్టి నేను నమ్ముతున్నాను అని ఆగిపోతే రాహాబు చరిత్ర మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉండనే ఉండదు. ఆవిడేం చేసింది? ఆ వేగుల వారిని మరొక దారి గుండా పంపించింది. అది క్రియ. ఆమెకు ఉంది విశ్వాసం. ఆ విశ్వాసము దేవుని సువార్త ప్రకటింపబడటానికి అది ఉపయోగపడాలి. నీకెంత పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నా, నువ్వు 4 గోడల మధ్య మోకరించి రోజంతా ప్రార్థన చేయటం ప్రార్థన చెయ్యి. కానీ దాంతో పాటు మరి డిఎల్ మూడీ గారు గాని, బిల్లీ గ్రహాం గారు గాని వీళ్ళందరూ కూడా ఎంత ప్రార్థనా పరులు. ఎన్ని క్రియలు జరుగుతున్నాయి. ఎంత మందికి వాళ్ళు హెలికాప్టర్స్, విమానాల ద్వారా కూడా వాళ్ళు సహాయాన్ని అందిస్తున్నారు. అందుకని చివరికి ఆయన ఏం చెప్తాడంటే, ప్రాణం లేని శరీరం ఎంతో, క్రియలు లేని విశ్వాసం కూడా అంతే. చివరికి తేల్చేసాడు ఆయన. ప్రాణం లేని శరీరం ఎంత అందమైన శరీరం అయినా దానివల్ల మనకేం కూడా ఉపయోగం అనేది ఉండదు. క్రియలు లేని విశ్వాసం కూడా అట్లాంటిదే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ 2 అంశాలు. ఒకటి, దేవుని బిడ్డల పట్ల పక్షపాతం. దేవుని బిడ్డలనే కాదు, ఎవరి పట్లైనా మన పక్షపాతం అనేది చూపకూడదు. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉండాలి గానీ మొహమాటం దేవుడి విషయంలో ఉండకూడదు. మొహమాటం ఎంత వరకు తీసుకెళ్తదంటే నిన్ను నిత్య నరకాగ్ని వరకు తీసుకెళ్ళిపోద్ది ఆ మొహమాటం అనేది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి దేవుని విషయంలో. అదే విధంగా మరి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు అట్లాంటి మొహమాటం చూపించినట్టయితే ఆ బబులోను సామ్రాజ్యంలో అంతమంది రక్షింపబడేవారా? వారు చూపించినటువంటి తెగింపు, వారు చూపించినటువంటి క్రియాసహితమైన విశ్వాసాన్ని బట్టి ఆ రాజు మారారు. అక్కడ ఉన్నటువంటి అనేక మంది జనాంగం మారారు. అదే విధంగా
విశ్వాసం నీకు ఎంత ఉన్నప్పటికీ చెయ్యదగిన సహాయం నువ్వు ఇతరులకు చెయ్యి. అంటే నువ్వు రక్షింపబడ్డావు కాబట్టి సత్క్రియలు చెయ్యి. అంతే తప్పించి మనమేదో సత్క్రియలు చేసేస్తే రక్షింపబడతామని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. ముందు నువ్వు రక్షింపబడాలి. యేసుక్రీస్తుని రక్షకుడిగా నీ నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించాలి. ఆ తర్వాత ఆయన ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలు మనం చెయ్యాలి. ఆ సత్క్రియలనేవి లేకుండా ఇప్పుడు దుర్గా జీవితాన్ని మనం గమనించినట్టయితే ఆమె చాలా పేదరాలు. ఆమెకి ఉన్న ఆయుధం ఏంటి? ఒక సూది. ఆ సూదితో ఎంతో మంది విధవరాండ్రికి దుస్తులు కుట్టింది. ఆమె సత్క్రియల గురించి పేతురు దగ్గర చెప్పినప్పుడు, లేదు ఇట్లాంటి ఆమె చనిపోవటానికి వీల్లేదని చెప్పి దేవుని ప్రార్థించి బ్రతికించడం అనేది జరిగింది. ఆ దుర్గాకి విశ్వాసం ఉంది కాబట్టి ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే అంతమంది ఆవిడ గురించి సాక్ష్యం ఇచ్చేవాళ్ళు కాదు. ఇలా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అనేక మంది మిషనరీస్ జీవిత చరిత్రలు మనకు తెలుసు. చదివి వదిలివేసేవారు కాకుండా మనం ఎంత స్థాయి విశ్వాసం అయితే కలిగి ఉన్నామో అంత స్థాయి క్రియలు అంటే మన ద్వారా చేయవలసి వచ్చినప్పుడు, నిలబడవలసి వచ్చినప్పుడు, క్రియ అంటే దేవుడి కోసం నిలబడవలసి వచ్చినప్పుడు నిలబడటం కూడా ఒక క్రియ. దేవుడి కోసం మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడటం కూడా ఒక క్రియ. దేవుడి కోసం త్యాగం చేయవలసి వచ్చినప్పుడు ఆ త్యాగం కూడా ఒక క్రియ. అదే విధంగా మన చేతిలో ఉన్న ధనాన్ని బట్టి, మనకిచ్చిన తలాంతులను బట్టి ఇతరులకు దేవుని పేరట మనం చేసే సహాయం. ఆ సహాయం అంటే ఆయన అంటాడు, దెయ్యాలు కూడా వణుకుతాయి. అది కాదు కావాల్సింది. నువ్వు వణకటం అంటే వణుకుతో పాటు దేవుని మీద భయభక్తులు కలిగి ఉండి, నువ్వు చేసే ప్రతి పైసా, ప్రతి రూపాయి నువ్వు చేసే సహాయం అది వాళ్ళలో దేవుడి గురించి తెలిసేటట్టుగా చెయ్యాలి. అంతే తప్పించి నీకేదో ధనం ఉందని ఆ కార్యాలు చాలా మంది చేస్తారు. పుణ్యకార్యాలు, తీర్థయాత్రలకు వెళ్ళటం అయన్నీ కాదు. కానీ దేవుడు చెప్పిందేంటంటే, నువ్వు చేసే సహాయం ద్వారా వాళ్ళు దేవుడిని తెలుసుకోవాలి. అది క్రియ. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగల మా ప్రభువా, విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలింపచేసి దయగల మా ప్రభువా, నాయనా మమ్మల్ని మేము పరీక్షించుకుని మేము విశ్వాసంలో నిలబడ్డాం అనుకుంటున్నాం తండ్రి. ఒకవేళ మొహమాటంతో నాయనా మేము నీకు దూరం అవుతున్నామేమో, పక్షపాతి వైఖరి మాకు తెలియకుండానే అనుసరిస్తున్నామేమో, కొన్నిసార్లు నీ గురించి నిలబడవలసిన స్థానంలో నిలబడలేక, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడలేక, విధేయత చూపించవలసిన సమయంలో విధేయత చూపించలేక నీకు దూరం అవుతున్నామేమో. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మేము పరిశీలించుకుని ముందుకు సాగే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.